కూటమి ప్రభుత్వం తురకపాలెం మరణాలకు కారణమేంటో చెప్పలేకపోతోందన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. అసమర్థ ప్రభుత్వానికి నిర్లక్ష్యం కూడా తోడైందన్నారు మాజీ మంత్రి శైలజనాథ్. తురకపాలెం అంశం అంతులేని కథలా సాగుతుందన్నారు. మరోవైపు విచిత్రమైన వ్యాధి వచ్చి చనిపోవడం దురదృష్టకరమన్నారు అంబటి రాంబాబు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి సరైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న తురకపాలెం బాధితులను పరామర్శించారు వైఎస్ఆర్సీపీ నేతలు. 5 నెలలకు కూడా ఈ వ్యాధిని నివారించలేకపోయారు అంటే ఇది ప్రభుత్వ అసమర్థత, అలసత్వం అని మరోసారి చెప్పదలుచుకున్నాం. అనేక సందర్భాల్లో చెబుతున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం దీని మీద దృష్టిని సారించలేకపోతోంది. ఇది చాలా దురదృష్టకరమైన పరిణామం. దీని మీద తక్షణమే ఇప్పటికైనా నిద్రపోతున్నటువంటి ప్రభుత్వం లేచి వారికి రక్షణ కల్పించవలసిన అవసరం ఉన్నది. అక్కడ అనేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని మరొకసారి ఈ సులోమి అనే మహిళ ఆరోగ్యం దెబ్బతినేటటువంటి పరిస్థితుల్లో మేము వచ్చి పలకరించి ప్రభుత్వానికి హెచ్చరిక చేద్దామనే ఉద్దేశంతో మేము రావడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా సరైన సక్రమమైనటువంటి వైద్యం అందించాలి, తగిన చర్యలు తీసుకోవాలని మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. గుంటూరుని తురకపాలెన్ని సపరేట్గా చూడడం కూడా కష్టమే. 4-5 కిలోమీటర్లు ఉంటుందేమో ఇక్కడికి. తురకపాలెంలో జ్వరం రావడం, మనిషి మరణించడం, ఇప్పటికే 45 మంది మరణించినట్లు రికార్డులు చెప్తా ఉన్నాయి. ఈ రోజున సలోమి అనే ఒక యువతి ఈరోజు అడ్మిషన్లో ఉంది. ఒళ్ళంతా వాపులతో, గడ్డలతో ఉంది. దీని సందర్భంగా ప్రభుత్వాన్ని ఒకే ఒక్క మాట అడగాలనుకుంటా ఉన్నా. ఓ పెద్ద విజనరీగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు దీన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. పరిపాలిస్తున్నాడకంటే మేనేజ్ చేస్తూ ఉన్నాడు బాబు గారు. ఈ రోజున అనేక విషయాల్ని అనర్గళంగా మాట్లాడే ప్రయత్నం చేసి అనేకసార్లు బొక్కబోర్లు పడ్డప్పటికి కూడా తిరిగి మాట్లాడే ప్రయత్నం చేసే చంద్రబాబు నాయుడు గారిని అడిగే మాట ఏంటంటే 5 నెలల నుంచి లేక 6 నెలల నుంచి ఈ వ్యాధి ఏంటి అన్న విషయాన్ని స్పష్టంగా ప్రకటించడం ప్రభుత్వానికి చేతగాలేదా? అంతేకాకుండా 5 లక్షల రూపాయలు చనిపోయిన వాళ్ళకి ఇచ్చేసే చాలే చేదులుపుకుందామని ఆ బిజినెస్ మూడ్లో తప్ప మీరు ఇంకొక మూడ్లో లేరా? దగ్గర ఎవరికే నామకే వాస్తే చేయడం కాదు, శాశ్వత పరిష్కారం కోసం మీరు చేసింది ఏమైనా ఉందా? మీరు తక్షణం సమగ్ర రక్షిత మంచినీటి పథకాన్ని అక్కడ ఉంచాలి, తయారు చేయాలి.